చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడి దేవుని ఆరాధించడం అనేది ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఇంకా మనం ప్రతి వారం కూడా వాక్యాలు వింటున్నాం. క్రైస్తవులుగా మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత, బ్లెస్సింగ్ ఏంటంటే మనకి ప్రతి వారం కూడా దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము ప్రకటించబడుతూ ఉంది. ఇది ఏ జనాంగానికి కూడా లేనటువంటి గొప్ప ఆశీర్వాదం. మీరు వేరే గుళ్ళకి గోపురాలకు వెళ్తే ఏముండదు, వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు, అంతకుమించి చేసేది ఏముండదు. కానీ బీయింగ్ ఏ క్రిస్టియన్స్గా, దేవుని బిడ్డలుగా మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతి వారం, ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు అనేక సార్లు మనం దేవుని ధ్యానిస్తున్నాం, స్టడీ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, మన జీవితాలని బలపరుచుకుంటున్నాం. ఇంకా ఈ సమయంలో కూడా కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి గమనిద్దాం. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటారు. అంటే పెద్దగా వీళ్ళు మామూలు వ్యక్తులేలే అన్నట్టుగా, వాళ్ళ గురించి పెద్దగా ఏమీ రాయబడలేదు అన్నట్లుగా రాయబడుతూ ఉంది. కొంచెం చూడదు. ఓకే, కానీ వాళ్ళ జీవితాలను మనం పరిశీలిస్తే డెఫినెట్గా వారి జీవితాల్లో నుంచి అనేక అద్భుతమైనటువంటి సత్యాలు, అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఒక వ్యక్తి గురించి నేను ఆ వ్యక్తి యొక్క జీవిత అనుభవాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అది ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. మురళి ఆ మైక్ ఇవ్వ. ఓకే. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కనుక అతను లేకపోయాడు. మెతుషూల 180 ఏళ్ళు. చాలు. ఇక్కడ హానోకు అనేటువంటి వ్యక్తి గురించి బైబిల్లో రాయబడింది. ఇక్కడ కేవలము 4 వచనాలు రాయబడ్డాయి. తర్వాత ఈ హానోకు గురించి హెబ్రీ పత్రికలో ఒక 2 వచనాలు 11వ అధ్యాయంలో రాయబడ్డాయి. తర్వాత యూదా పత్రికలో కూడా ఒక 2 వచనాలు రాయబడ్డాయి. అంటే మొత్తమే చూస్తే ఒక 8 వచనాలు మాత్రమే హానోకు గురించి రాయబడ్డాయి. అయితే ఈ హానోకు గురించి మనం గమనిస్తే ఈయన ఈజ్ నాట్ ఎ గ్రేట్ మిరకల్ పర్ఫార్మర్ ఏం కాదు. అంటే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కనపడ్డు. లేదా గొప్ప ప్రవక్తలాగా ఏలియా లాంటి ప్రవక్తలాగా కూడా మనకు కనపడ్డు. ఒక ప్రామినెంట్ లీడర్గా, అంటే మోషే లాంటి ఇశ్రాయేల్ నడిపించినటువంటి లీడర్గా కూడా మనకి కనపడ్డు. ఎలా కనిపిస్తాడు అంటే బైబిల్లో వెరీ ఆర్డినరీ పర్సన్గా, వెరీ కూల్ గోయింగ్ పర్సన్గా కనిపిస్తాడు. కానీ ఆయన గురించి రాయబడినటువంటి మాటని మనం గమనిస్తే ఆ మాట చాలా ప్రత్యేకమైనటువంటి మాట ఆయన గురించి రాయబడింది. చాలా అవసరమైనటువంటి మాట ఆయన గురించి రాయబడింది. చాలా మన జీవితాలకి ఒక కనువిప్పు లాంటి ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, హానోకు దేవునితో నడిచినవాడు. చూడండి, హానోకు గురించి రాసినప్పుడు 22వ వచనంలో, హానోకు మెతుషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 24లో, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచాడు. హీ వాక్డ్ విత్ గాడ్. హీఈస్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడుచుతూ ఉన్నాడు. ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హీ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడు, ఇప్పుడు ఆయన దేవునితో కొనిపోబడ్డాడని ఒక స్టేట్మెంటు రాయబడ్డాయి. కాబట్టి
ఈ రోజున నేను చెప్పేటువంటి వాక్యం ఏంటంటే వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవడం, దేవునితో నడిచేటువంటి విషయాల్లో ఉండేటువంటి అనుభవాలు, సత్యాలు ఏంటో మనం ఈ రోజున గమనిద్దాం. సాధారణంగా వాకింగ్ అనేది క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే నడకని నడత అంటారు. నడకని నడత అంటే ప్రవర్తన, బిహేవియర్, క్యారెక్టర్, లేదంటే ఒక జీవన శైలి అని కూడా మనం చెప్పవచ్చు. జీవన శైలి. ఈయన హానోకు దేవునితో నడిచెను. దేవుడు హానోకుతో నడిచడం లేదు, హానోకు దేవునితో నడిచినని ఉంది. అంటే హానోకు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఈ నడక అనేది వాస్తవంగా హిబ్రూ భాషలో హలాక్ అనే పదం వాడారు. హలాక్ అనే పదం వాడారు. హలాక్ అనే పదానికి HALAK, హలాక్ అనే పదానికి అర్థం ఏంటంటే ద సెన్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆర్ మూవ్ ఫార్వర్డ్. ఇట్స్ ఏ మూవ్ ఫార్వర్డ్. నడక అనేది మనం ప్రారంభించామనుకోండి, అది సాధారణంగా నడక అనేది ముందుకి కొనసాగుతూ ఉంది. సో నడవడం అంటే దాని అర్థం ఏంటంటే పురోగతి చెందడం, లేదంటే ఇంకా ముందుకి నడిపించబడడం, ఒక దశలో నుంచి ఇంకొక దశలోనికి వెళ్ళడం, ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోనికి వెళ్ళడం, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం. అంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం తీసుకుంటే దేవునితో నడిచెను హానోకు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేవునితో నడక ప్రారంభించాడు, ఆయన దేవునితో నడుస్తూ వెళ్ళాడు. అంటే మేబీ ఆయన దేవునితో నడక ప్రారంభించినటువంటి తొలి దినాల్లో కన్నా ఆయన నడకని ముగించిన ఆ చివరి దినాల్లో ఆయన దేవునితోనే ఉన్నాడు. తప్పకుండా ఆయన ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, అంటే ఒక పరిణితి చెందిన జీవిత విధానాన్ని, లేదంటే ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్ని, ఒక ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఆయన జీవితం ముగించబడింది అని మనకు చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవునితో నడవడం అనేది మనం దేవునితో కలిసి ఒక మంచి సంబంధ బాంధవ్యం, ఒక రిలేషన్షిప్, ఒక చక్కటి సహవాసంలోకి రావడమే దేవునితో నడవడం. కాబట్టి ఈ రోజున హౌ ఈజ్ అవర్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో మన నడక ఎలాగుందని హానోకు జీవితాన్ని మనం పక్కన పెట్టుకొని మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని వాక్యం ద్వారా. కాబట్టి హానోకు దేవునితో నడిచెను అన్నప్పుడు ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే వాకింగ్ అనేది ఇట్స్ ఎ డైలీ అఫైర్. వాకింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేయరు కదా. నువ్వు పొద్దున్న లెగిస్తేనే వాక్ చేయాలి కదా. సాధారణంగా బెడ్ నుంచి దిగితేనే నడవాలి, ఆఫీస్కి నడవాలి, ఇంట్లో పనులకి నడవాలి, షాప్కి నడవాలి, అక్కడికి నడవాలి, ఇక్కడికి నడవాలి. వాకింగ్ అనేది లేదంటే నడవటం అనేది మన జీవితంలో పరిభాగమై ఉంది. అది డైలీ అఫైర్స్గా ఉంది, ప్రతిరోజు యొక్క జీవన విధానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హానోకు దేవునితో నడిచెను అంటే దాని అర్థం ఏంటంటే హానోకు యొక్క ప్రతిరోజు కూడా దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు, దేవుని సన్నిధిలో అనుభవిస్తూ ఉన్నాడు. హానోకు దేవునితో నడిచెను అంటే దాని అర్థం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గాడ్ కాన్షియస్నెస్తో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది అనే ఒక ఆలోచన ధోరణిలో, దేవునితో ఉన్నాననేటువంటి ఒక అవగాహనతోటి ఆయన ప్రతిరోజు కూడా, ప్రతి మూమెంట్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్, ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చోట, ప్రతి క్రియ, ప్రతి చర్య కూడా ఆయన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక స్పృహలోనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునితో నడుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా దేవుడు ఒక సమయంలో ఆబ్సెంట్ అయ్యి ఇంకో సమయంలో ఉండే దేవుడు కాదు కదా. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. ఆయన క్యారెక్టర్లో ఓమ్ని ప్రజెంట్ అంటే ఆయన సర్వసాన్నిధ్యం కలిగిన వాడు, అన్ని సమయాలలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు దేవుడు. కాబట్టి మనం దావీదు ఈ మాట అంటాడనమాట, నేను పడుకునుట, లేచుట, నడుచుట, కూర్చునుట నీకు ఎరుకే. గాడ్ నోస్ ఎవ్రీ యాక్షన్. అంటే దేవుడు ప్రతి క్రియని, ప్రతి చర్యని, ప్రతి మాటని ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కానీ సమస్య ఏంటంటే దేవుడైతే సర్వజ్ఞానిగా, సర్వసాన్నిధ్యంగా ఉన్నాడు. కానీ మనము చాలాసార్లు మర్చిపోతాం దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఈ సమయంలో ఉన్నాడు, ఈ ట్రావెల్ చేసే సమయంలో దేవుడు ఉన్నాడు, నేను ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు, నేను ఎవరికైనా ఏదైనా చెప్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, నేను ఏదైనా తీసుకుంటున్నప్పుడు దేవుడు ఉన్నాడు, చదివేటప్పుడు దేవుడు ఉన్నాడు, పడుకునేటప్పుడు దేవుడు ఉన్నాడు, ఫోన్ చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, టీవీ చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, ప్రతి మాటలో, ప్రతి అణువులో దేవుడు ఉన్నాడు, గమనిస్తున్నాడు అనేటువంటి స్పృహ చాలాసార్లు క్రైస్తవులుగా మనం
మర్చిపోతూ ఉంటాం. అది హానోకు మనకి గుర్తు చేస్తున్నాడు. దేవునితో నడవడం అంటే వీ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, వీ హ్యావ్ ద కాన్షియస్, అంటే ఆ స్పృహతోటి, అవగాహనతోటి, ఆ మనస్సాక్షితోటి నడవడమే దేవునితో నడవడం. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఆర్ యు రియల్లీ వాకింగ్ విత్ గాడ్? నిజంగా మనం దేవునితో నడుస్తున్నామా? దేవుడు ఉన్నాడన్న ఆ సత్యంని మన హృదయంలో పెట్టుకొని నడుస్తున్నామా లేదా? బట్ హానోకు మన ముందు ఒక ఛాలెంజ్గా, ఒక సవాలుగా ఉన్నాడు. ఆయన దేవునితో నడిచెను అనే సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. నడిచాడు కొన్నాళ్ళని కాదు, నడిచెను. హీ కంప్లీటెడ్ హిస్ టోటల్ లైఫ్ అంతా కూడా దేవునితో నడిచెను అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవునితో నడవడంలో ఉండేటువంటి ఒక 5 అనుభవాలు, 5 సత్యాలు నేను మీతో 45 నిమిషాల్లోనే చెప్తాను. ఓకే, మొదటిగా ఏంటంటే వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. దేవునితో నడవడం అనేది గొప్ప భాగ్యము అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హానోకు గురించి మనం గమనించినప్పుడు హానోకు దేవునితో నడిచెను అనే సాక్ష్యాన్ని మనం విన్నాము. హానోకు ఆదాము నుంచి 7వ సంతతి వాడు, అంటే 7th జనరేషన్ హానోకు. 7 తరాల తర్వాత 7వ తరం వాడు హానోకు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు. అక్కడే ఉంటుంది, మీరేం కష్టపడద్దు, బైబిల్లోనే ఉంటుంది. 930 సంవత్సరాలు బ్రతికాడు. 622వ సంవత్సరంలో ఈ హానోకు పుట్టాడు. 600 అంటే ఆదాముకి 622వ సంవత్సరంలో హానోకు పుట్టాడు. ఆదాముతో కూడా హానోకు 308 సంవత్సరాలు కలిసి జీవించాడు. కాంటెంపరీ అంటే ఆయనతో కూడా కలిసి జీవించాడు అనమాట. అంటే 600 సంవత్సరాల తర్వాత 7వ సంతతిగా ఆయన పుట్టి 308 సంవత్సరాలు ఆదాముతో కూడా కలిసి జీవించాడు. ఇప్పుడు ఈయన తప్పకుండా, అంటే హానోకు ఇంకా చెప్పాలంటే జలప్రళయానికి ముందు 69 సంవత్సరాల ముందు ఈయన చనిపోయాడు. జలప్రళయానికి ముందు 69 సంవత్సరాల ముందు చనిపోయాడు. ఇప్పుడు ఆదాము ఈ 300 సంవత్సరాల కాలంలో, హానోకుతో గడిపినటువంటి కాలంలో ఆయన తప్పకుండా దేవుని సన్నిధి యొక్క అనుభవాన్ని అతనితో పంచుకున్నాడు. మొట్టమొదటిగా దేవునితో కలిసి నడిచింది, కలిసి తిరిగింది ఆ తోటలో, ప్యారడైజ్లో, ఏదేని తోటలో చల్లటి పూట చక్కటి సహవాసం కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాము. డెఫినెట్లీగా హీ వాజ్ ఎంజాయ్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించాడు. ఆయన దాని యొక్క మాధుర్యం, ఆ సహవాసం ఉన్నటువంటి లోతు, సహవాసం ఉన్నటువంటి పరిశుద్ధత, ప్రేమ, వాత్సల్యత, దేవుడు ఇలా ఉంటాడా ఎప్పుడు తెలిసి ఉంటుందంటే మేబీ ఆయన పాపం చేసిన తర్వాత ఆయనకి ఇంకా ఎక్కువ అర్థమై ఉంటుంది. అంటే ఏదైనా మనం కోల్పోతేనే కానీ మనకి దాని వాల్యూ తెలియదు అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని కోల్పోతేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ ఆదాము పాపం చేసిన తర్వాత, ఆయన దేవుని సన్నిధి నుంచి దూరమైన తర్వాత సిగ్గు, భయము, ఆందోళన, కృంగుదల, ఇవన్నీ గిల్టీ ఫీలింగు, అపరాధ భావం, ఇవన్నీ తన హృదయంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈయనకు అర్థమైంది ఏమి మిస్ అయిపోయాడు, ఏమి కోల్పోయాడు. నిజంగా దేవుని సన్నిధి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత జ్ఞానంగా ఉంటుందో, ఎంత శ్రేష్టంగా ఉంటుందో అవన్నీ ఈయన చెప్పడం జరిగింది. ఎవరికి? హీనోకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన హేబెల్కే చెప్పాడు, కయ్యూనికి చెప్పాడు ఆదాము. తర్వాత ఈనోష్ ఉన్నాడు కదా, ఈనోష్కి ఆయన చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. డెఫినెట్గా ఈ పాస్ట్ అనమాట, అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాడు ఆదాము. నిజంగా దేవుని సన్నిధి ఇలా ఉంటుంది, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన ఎదురు పాపానికి చోటు లేదు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలబడలేరు, ఆయన సన్నిధి ఎంతో పరిశుద్ధమైనది, నీతి కలిగినది, అక్కడ ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంతకుముందు నేను ఈ ప్రపంచం మొత్తం మీద కూడా డొమినియన్షిప్ ఉంది, నాకు ఆధిపత్యం ఉంది, దేవుడు నాకు అన్నిటికీ పేర్లు పెట్టమంటే పేర్లు పెట్టాను, అంత జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అంత విజ్డమ్తో ఉన్నాను, అంత సహనంతో ఉన్నాను, అంత అంటే ఒక ఎక్సలెంట్ లైఫ్ని నేను అనుభవించాను ఏదైనా తోటలో. బట్ దాన్ని నేను కోల్పోయానని ఈయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దేవునితో నడవడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఈవెన్ నౌ. ఈరోజు కూడా
మనం ఏదైతే ఆదాములో ఉన్నటువంటి ఆ యొక్క సర్వ సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోయామో ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ కొన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒక వాక్యం చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసముకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఒకవేళ ఇంకా స్టిల్ ఎవరైనా ఈ సహవాసనకు రాకపోతే, ఏదైతే ఆదాములో బ్రోక్ అయిపోయిందో, ఏదైతే ఆదాములో తెగిపోయిన సంబంధాన్ని ప్రభు అన్నాడు, మరలా ఆయన కుమారుని ద్వారా మీకు మరలా భాగ్యాన్ని ఇస్తాను. ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు, ఆ యొక్క ప్రివిలేజ్ని కోల్పోయాడు, ఆ భాగ్యాన్ని కోల్పోయాడు, ఆ సంతోషాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు దేవుడు ఏమంటుంటే అదే సంతోషాన్ని, అదే ఆనందాన్ని ఏదైతే కోల్పోయారో దాన్ని తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా నేను ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు రక్షించబడినటువంటి మనమందరం కూడా తన కుమారుని యొక్క సహవాసంలో ఉన్నాము. దట్ మీన్స్ మనకి ఆ సమృద్ధిలో, ఆ సంతోషంలో మనము ఉండడానికి అర్హత సంపాదించాం. వీఆర్ కాల్డ్ టు ఫెలోషిప్ విత్ ద గాడ్. దేవునితో సహవాసంలోనికి మనం వచ్చాం. ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవులకి, మనలో కూడా కొంతమందికి ఆ దేవుల్లో ఉన్నటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, సమృద్ధి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు, దేవుడు మనకి క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించినటువంటి ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్పతనము, మహిమ, గ్లోరీ, నిత్య జీవము ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఇంకా యేసు ప్రభు అంటే వాళ్ళు కేవలము ఏదో ఒక దేవుడు, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు కూడా ఒక దేవుడు కావాలి, వాళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా చర్చికి రావాలి, ఇలాంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ నిజంగా అసలు దేవుడు యేసుక్రీస్తు ఏమి చేయగలడు, ఏమి చేస్తున్నాడు, యేసుక్రీస్తులో మనకున్నటువంటి భాగ్యము ఎంత 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 గొప్పది. మీరు ఎఫెసీ పత్రికలో ఇందాక 2వ అధ్యాయంలో చదివారు కదా, ఆయన మహా కనికరం చొప్పున మనల్ని పాపంలో నుంచి, అపరాధముల చేత పాపములు చచ్చిన వారే మనల్ని లేవనెత్తి క్రీస్తుతో కూడా సింహాసనం అందు కూర్చుండబెట్టెను. ఆల్రెడీ ఆయన మనల్ని పరలోక సంబంధులుగా చేశాడు, పరలోకంలో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఇంకా మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తే, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఏదో సింపుల్గా ఏదో బ్రతకడానికి కాదు మనకి దేవుడు ఇస్తుంది, జీవాన్ని కూడా అబండెంట్ లైఫ్ యేసుక్రీస్తులో ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజంగా రియల్లీ ఆర్ యు ఎంజాయింగ్ ద ప్రివిలేజెస్ ఇన్ ద గాడ్? దేవునిలో ఉన్న, సహవాసంలో ఉన్న, దేవుని ద్వారా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవిస్తున్నామా, అసలు తెలుసుకుంటున్నామా? దట్స్ వాట్. మనము ఒకవేళ నిజంగా తెలుసుకుంటే అందరిలాగా మనం బాధపడం, అందరిలాగా కృంగిపోం, చిన్న చిన్న వాటికి బెంగపడిపోం, చిన్న చిన్న వాటికి నాకు అది రాలేదు, ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, ఇలా అది కాలేదు, ఇది కాలేదు, మాకు ఆ ప్రార్థన అంగీకరించలేదు, ఈ ప్రార్థన, ఇవన్నీ పక్కన పెట్టేస్తే క్రీస్తులో మనకున్న జీవం, క్రీస్తులో మనకున్న ఆశీర్వాదం, క్రీస్తులో మనకున్నటువంటి భాగ్యము ఎంత గొప్పది. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మోషే అంటాడు అన్నమాట ఇశ్రాయేలుతో, ఓ ఇశ్రాయేలు, యెహోవా విమోచించిన నీవు ఎంత ధన్యుడవు, నీలాంటి వాళ్ళు ఎవరున్నారయ్యా, నీలాంటి జనాంగం ఎవరున్నారు? సచ్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ దేవుడు మనకి ఆయన సహవాసంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వాకింగ్ విత్ గాడ్ అంటే, దేవునితో నడవడం అంటే అది ఒక భాగ్యంగా మనం ఎంచుకోవాలి. అది అందరికీ ఇవ్వబడలేదు, ఇది అందరికీ ఇన్విటేషన్గా, ఆహ్వానం అయితే అందరికీ ఉంది, కానీ అందరు ఇక్కడికి రాలేకపోయారు. ఒక భక్తుడు ఇలా అంటాడనమాట, రక్షణ నువ్వు ఎలా చెప్తావు చెప్పు అంటే, ఆయన అంటాడు, ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటేనంట పెద్ద బోర్డు ఉందనమాట, యు ఆర్ ఇన్వైటెడ్ అంటే నీవు రా, లోపలికి రా, నీకు ఆహ్వానం ఉంది అని. కానీ కొందరు నమ్మారు, వెళ్ళారు, చాలామంది నమ్మలేదు. నమ్మిన వాళ్ళకి తర్వాత వాళ్ళు ఇటు తిరిగి చూస్తే వెనక బోర్డులో ఉందంట, యు ఆర్ ఎలక్టెడ్ అని ఉందంట. ముందే ఉందంటే యు ఆర్ ఇన్వైటెడ్, నీకు ఆహ్వానం ఉంది రా అన్నాడు.
తర్వాత వెనక్కి తిరిగిస్తే యు ఆర్ ఇన్వైటెడ్, అంటే నీవు ఏర్పరచబడిన వాడవు, నీవు ధన్యుడవు, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు అని అతనికి బోర్డు రివర్స్లో ఉందన్నమాట. అంటే మనం ఈ రోజున యేసుక్రీస్తులో ఏర్పరచబడ్డాము, యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలను మనందరికీ దేవుడు పంచి ఇస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది మనం గమనిస్తున్నామా లేదా? నిజంగా ఆర్ యూ ఎంజాయింగ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఆర్ యూ ఎంజాయింగ్ విత్ ద ఏదైతే దేవుని సహవాసం ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, భాగ్యాన్ని తెలుసుకొని ఆనందిస్తున్నామా లేదా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మొదటిగా వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. రెండవది, వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ కమిటెడ్ డెసిషన్. ఒక తీర్మానంతో ఉన్నటువంటి నిర్ణయం, నిబద్ధతతో ఉన్నటువంటి నిర్ణయం. దేవునితో నడవడం అనేది ఆటోమేటిక్గా జరిగే కార్యక్రమం కాదు. చూడండి, హనోకు అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 21, 22, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు బ్రతికి దేవునితో నడిచెను. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అక్కడ ఏముందంటే, హనోకు 65 ఏండ్లు బ్రతికాడు, 65 ఏండ్లు మామూలుగా బ్రతికాడు. తర్వాత మెతూషాల పుట్టాడు. మెతూషాల పుట్టిన తర్వాత హీ టుక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేబీ 65 సంవత్సరాలు కూడా ఆయన లోకంలో ఉండి ఉండొచ్చు. 60 సంవత్సరాలు కూడా అనేక సార్లు ఆదాము ఆయన్ని హెచ్చరించి ఉండొచ్చు. 60 సంవత్సరాలు కూడా ఈనోషు ఆయన హెచ్చరించి ఉండొచ్చు. అనేక సార్లు వాక్యాన్ని విని ఉండవచ్చు, లేదంటే దేవుని సన్నిధిని ఆయన చాలాసార్లు చాలామందిని చూసి ఉండవచ్చు. కానీ నాలెడ్జ్ అనేది మనల్ని రక్షించదు. నాలెడ్జ్ విల్ నాట్ సేవ్ అస్. అంటే మనకు కొన్ని విషయాలు తెలిసినంత మాత్రాన మనకి రక్షణ రాదు. కొన్ని విషయాలు తెలిసినంత మాత్రాన మనం దాన్ని అనుభవించం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, యెహోవా ఉత్తముడని ఏం చేయాలి? రుచి చూచి ఎరగాలి. అంటే నువ్వు రుచి చూడాలి అనే ఒక నిర్ణయంలోకి రావాలి. యెహోవా ఉత్తముడు అని తెలుసుకుంటే నీకు ఆ అనుభవం రాదు. దేవుడు మంచివాడు, యేసుక్రీస్తు మంచివాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నాడు, ఆయన కన్యమరియ గర్భాన పుట్టాడు, ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఇవన్నీ మనం ఎన్ని వల్లించినా, ఎన్ని తెలుసుకున్నా కూడా దట్ విల్ నాట్ సేవ్, దట్ విల్ నాట్ నథింగ్ ఫర్ యూ. నీకు అది ఏమాత్రం ఉపయోగపడదు. కానీ వెన్ యూ టేక్ ఎ డెసిషన్, ఆయన 65 సంవత్సరాల తర్వాత ఈ టుక్ ఎ డెసిషన్. ఎందుకంటే మెతూషాల పుట్టినప్పుడు మేబీ కొంతమంది భక్తులు ఏమంటారంటే, కామెంటేటర్స్, ఆయన చుట్టూ కూడా చాలా క్రూకుడి జనరేషన్ అనమాట. అంటే చాలామంది పాడైపోయి ఉన్నారు, పాపంతో ఆ ప్రాంతాలన్నీ కూడా నిండిపోయినాయి. ఎందుకంటే అది జలప్రళయానికి ముందు జరిగిన సంఘటనలు కదా. సో మంచివాళ్ళు అనేవాళ్ళు లేరు, పాపం పెట్టరేగిపోతూ ఉంది. అలాంటి సందర్భాల్లో మెతూషాల పుట్టినప్పుడు ఆయన ఆల్రెడీ వాక్యాలు విన్నాడు, మెతూషాల ఒక పక్క పుట్టాడు. ఆయన సడన్గా దేవుని వాక్యంతో సంధించబడి ఉండవచ్చు. ఏమనంటే, అరే నా కుమారుడు ఏమైపోతాడు, నా కుమారుడిని ఎలా పెంచాలి, తప్పకుండా దేవుని యొక్క సహాయం నాకు కావాలి, దేవుడు లేకుండా నేను మనుగడ సాధించలేను, దేవుడు లేకుండా నా జీవితాన్ని కొనసాగించలేను, దేవునితో నడిస్తేనే తప్ప, దేవునితో ఉంటేనే తప్ప ఈ లోకంలో నేను ముందుకు కొనసాగలేను, నా కుటుంబాన్ని కాపాడుకోలేను, నాకు భవిష్యత్తు లేదు అని ఆయన గ్రహించి ఉండవచ్చు. అంటే ఆయన ఆ వాక్యం చేత సంధించబడి ఆయన దేవుని మీద ఒక నిర్ణయం తీసుకున్నాడు. దిస్ డే ఆన్వర్డ్స్ ఐ కమిటెడ్ మై లైఫ్. ఈ రోజు నుంచి నా జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తాను. చూడండి, మనకు బైబిల్లో క్లియర్గా ఎంత చక్కగా రాశారంటే, హానోకు బై బర్త్, మనోళ్ళు పాపం చాలామంది తెలియక చెప్తూ ఉంటారు, బై బర్త్ ఈయన క్రైస్తవుడు, వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, వీళ్ళ మామయ్య, అంటే వాళ్ళని బట్టి ఈయనకి రక్షణ రాలేదు, దేవునితో నడిచే అనుభవంలోకి రాలేదు. ఈ హిమ్సెల్ఫ్ ఆయనగా ఒక నిర్ణయం తీసుకుని ఆయనగా ఒక డెసిషన్లోకి వచ్చి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను దేవునితో నడవాలి అని తీర్మానం తీసుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 16:24 ఏముంటుందంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనను అనే మాట ఎందుకు వాడాడు అంటే, ఆఫర్ అనేది దేవుడు క్లియర్గా ఉంచాడు.
ఉచితంగా ఇచ్చాడు. ఎవరైనా నా గురించి తెలుసుకోవాలంటే అనలేదు ప్రభు. ఎవరైనా నా గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటే అనలేదు. ఎవరైనా నాకు అభిమానులుగా ఉండాలి అనుకుంటే అనలేదు. ఎవరైనా నన్ను గురించి మీరు వేరే వాళ్ళకి చెప్పాలి అంటే అనలేదు. ఆయన చాలా స్పష్టంగా అన్నాడు. ఏమనంటే, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన యెడల, నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే, నన్ను గురువుగా మాస్టర్గా మీరు తీసుకోవాలనుకుంటే, నా జీవితాన్ని నా బ్రతుకుని నన్ను వెంబడించి నాలాగా ఉండాలనుకుంటే, నాతో కలిసి నడవాలనుకుంటే, నాతో కలిసి జీవించాలనుకుంటే, ఇట్స్ ఎ ఓపెన్ ఆఫర్. అందరికీ దేవుడు ఓపెన్గా ఇస్తున్నాడు. ఎలాంటి బలవంతం లేదు. ఎవడైనాను అంటే దాని అర్థం ఏంటంటే అది నీ నిర్ణయం. ఆఫర్ అనేది అందరికీ ఉంది, బట్ నిర్ణయం అనేది నువ్వు నేను తీసుకోవాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, హానోక్ ఏం చేసినట్టే, హీ టుక్ ఎ డెసిషన్. ఈ డెసిషన్ ఎలాంటిది? ఇట్స్ నాట్ ఆర్డినరీ డెసిషన్. అదేదో సామాన్యమైన నిర్ణయం కాదు, ఏదో ఒక ఫీలింగ్ కాదు, ఇది ఒక ఐడియా కాదు. దేవునితో నడవడం అనేది ఒక ఐడియా కాదు, ఒక అనుభూతి కాదు, ఏదంటే ఒక ఎమోషనల్గా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. ఇది లైఫ్ లాంగ్ డెసిషన్. ఆయన 300 ఏండ్లు దేవునితో నడిచిన అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆయన జీవితాంతం నేను ప్రభువుకి, ప్రభు యొక్క అధికారానికి, ఆయన యొక్క ప్రభుత్వం కింద ఉంటాను, ఆయన్నే నా జీవితంలో సర్వస్వంగా నేను ఒప్పుకొని నడుస్తాను. మనం మ్యారేజ్లో చూస్తూ ఉంటాం కదా, మ్యారేజ్ చేసుకునేటప్పుడు ముందుగానే మాట్లాడుకుంటారు, ముందుగానే పెళ్లి చూపులు చూసుకుంటారు, ముందుగానే వాళ్ళ వ్యవహారాలు వ్యవహారాలు అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత అడుగుతారనమాట, అమ్మ అదే బాబు, ఈమెతో జీవితకాలం అంతా కాపురం చేయడానికి నీకు ఓకేనా, సమ్మతమేనా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా ఈమెతోనే కాపురం చేయదువా, లేకపోతే ఇతనితోనే కాపురం చేయదువా, ఇతను నమ్మకంగా ఉంటావా అన్నప్పుడు వాళ్ళు అప్పుడు తీసుకునేటువంటి ఒక నిర్ణయం, పబ్లిక్గా వాళ్ళు వాలంటరీగా ఒక డెసిషన్, ఎస్ ఐ కమిటెడ్ మై లైఫ్ టు హిమ్, నేను ఈమెతోనే కాపురం చేస్తాను, లేకపోతే ఇతనితోనే నేను కాపురం చేస్తాను. దట్ ఈస్ ద అగ్రిమెంట్, దట్ ఈస్ ద డెసిషన్. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమిటంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సమ్మతించకుండా అంటే అగ్రిమెంట్ లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా, ఒక డెసిషన్ అనేది లేకుండా ఇద్దరు కూడి నడవడం సాధ్యమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన వివాహాన్ని మీరు తీసుకోండి. మ్యారేజ్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని వాళ్ళ ఇష్టాలు అన్నిటినీ కూడా పరీక్షించుకొని పరిశీలించుకున్న తర్వాతే వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే వివాహం అయింది కదా. సో వివాహంలో వాళ్ళు ఎంటర్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, ఐ యాక్సెప్టెడ్, నేను నీతో ఉండడానికి ఇష్టపడ్డాను, నీతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాను. అదేవిధంగా దేవునితో కూడా మనం ఒక ఒడంబడిక తీర్మానం చేస్తున్నాం. ఏమనంటే, ప్రభువా నీతోనే నేను ఉంటాను. కష్టమైన, కరువైన, బాధైన, హింసైన, ఉపద్రవమైన, అవి సింహాలైన, బోన్లైనా, ఖడ్గమైన, చెరసాలైనా, ఉన్నవైనా, రాబోయినా, మరి ఏదైనా నేను నీతోనే నడుస్తాను. దట్స్ ద డెసిషన్. అది తీర్మానంతో కూడిన మన హృదయ అంతరంగాల్లో నుంచి స్వచ్ఛందంగా కాన్షియస్లో అవేర్నెస్ తోటి తెలిసి 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 తీసుకునేటువంటి ఒక నిర్ణయము. ఇంకా ఆ నిర్ణయంలో మార్పు ఉండకూడదు. చాలాసార్లు కొంతమంది నిర్ణయం తీసుకుంటారు కానీ మళ్ళా లోకం అట్రాక్ట్ అవ్వగానే లోకంలో పడిపోతుంటారు, పాపం అట్రాక్ట్ అయ్యిన పాపంలో పడిపోతారు. చాలాసార్లు మనం వీక్లీ బేస్డ్ కాంట్రాక్ట్ చేస్తుంటాం దేవునితోటి. వీక్లీ బేస్డ్ కాంట్రాక్ట్, కొంతమంది మంత్లీ బేస్డ్ కాంట్రాక్ట్. అంటే ఏంటి, నెలకు ఒకసారి కనపడతా నీకు, తర్వాత హాయ్ హాయ్ బాయ్ బాయ్. వారానికి ఒకసారి కనపడతా నీకు, తర్వాత చూద్దాంలే వీలుంటే నెక్స్ట్ వీక్. కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకొని దేవునితో నడవడానికి ఇష్టపడి తీర్మానం తీసుకుంటే నువ్వు హానోకు వలె 300 సంవత్సరాలు, అంటే అప్ టు ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ వరకు కూడా ఆయన తీర్మానంలోనే కొనసాగాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ యూ టేకింగ్ ఎ డెసిషన్? ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం, నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నటువంటి నువ్వు నేను కూడా ఒకసారి గమనించండి, మన నిర్ణయం ఎలాంటి నిర్ణయము. ఇస్ ఇట్ వ్యాలిడ్ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్, కమిటెడ్ డెసిషన్, లేదంటే ఏదో గాలికి చెదురుగుంటే పుట్టువలే కాసేపు అటు కాసేపు ఇటు, కాసేపు లోకం కాసేపు దేవుడు అనే విధంగా ఉంటున్నామా? మనం దేవునిలో నిబద్ధత కలిగి ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు కొనసాగుతున్నామా లేదనేది ఒకసారి పరిశీలించుకోవాలి. మూడవది ఏంటంటే, వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఏ సపరేటెడ్ లైఫ్, సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్.
దేవునితో నడవడం అనేది ఈ లోకంతో ప్రత్యేకించబడడం, దేవునితో నడవడం అనేది దేవుని కొరకు ప్రత్యేకించబడడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 14 వచనం ఒకసారి చూద్దాం. యూదా పత్రికలో మీరు ఈ వాక్యాన్ని ఇలాగ పెట్టుకున్న తర్వాత యూదాకు రండి. యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 14 వచనాన్ని ఒకసారి చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి గనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తన విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారికి ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. చాలు, మనకి 14-15లో ఒక మాట ఉంటుంది. ఆదాము మొదలుకొని 7వైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిని, వీరిని గూర్చి అనే మాట ఉన్నది. ఎవరి గురించి ప్రవచించాడు? ఆ రోజుల్లో ఉన్నటువంటి అబద్ధ బోధకులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పాపం చేస్తున్నటువంటి వారు భక్తిహీనులు అనే మాట వాడాడు. భక్తిహీనులు వాళ్ళు ఎంతో భయంకరమైన పాపంలో కొనసాగుతున్నారు, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. వారి మధ్యలో ఈయన ఉండి ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు. వీరిని గురించి ప్రకటించాడు అన్నాడు. వాళ్ళ యొక్క పాపం గురించి ప్రకటిస్తున్నాడు. వాళ్ళ మీదకి రాబోయే తీర్పుల గురించి ప్రవర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి కూడా ముందుగానే ఈయన ప్రకటించాడు. అంటే హానోకు వారిలో కలిసిపోలేదు. చూడండి, ఎవరైనా ఎప్పుడు మనం ప్రకటించగలుగుతాము, ఎప్పుడు మనం దేవుని గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతాము? ఒకవేళ లోకమంతా ఒక తీరుగా ఉంటే, ఒక పక్క ఉంటే, లేదు అందరూ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి ఎదురుగా కాదు, ఇది తప్పు, ఇది నిజము అని ధైర్యంగా మాట్లాడగలుగుతామా? ఎప్పుడు మాట్లాడగలుగుతామంటే మనము ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈయన వారిని గురించి ప్రకటిస్తున్నారు, వారి మీద రాబోయే తీర్పుల గురించి ప్రకటిస్తున్నాడు. అంటే డెఫినెట్గా హీ వాక్డ్ విత్ గాడ్, అంటే ఈయన దేవునితో నడిచాడు, ప్రత్యేకమైనటువంటి జీవన విధానము కలిగి ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీలో 6వ అధ్యాయం 13 నుంచి 18 వరకు, 2వ కొరింథీ 6, 2వ కొరింథీయుల రాసిన పత్రిక. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు మీ హృదయమును విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లల్ని మీతో ఇలాగ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి స్పందు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. చూడండి, నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారిలో నుండి ప్రత్యేకంగా వెళ్ళండి. అంటే ఇక్కడ చూడండి, 13వ వచనం చివరిలో ఉంటుంది, మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మీరు నా పిల్లలు అంటే సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను, మీకు సువార్త చెప్పాను, మీకు అనేక సార్లు వాక్యాన్ని బోధించాను. మీరు ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని వైపు తిరిగారు, లోకం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను మీ మధ్య సంచరిస్తున్నాను, మీ హృదయాల్లో నేను నివాసం చేస్తున్నాను, సంఘముల మధ్య నేను సంచరిస్తూ ఉన్నాను, నేను మీ దేవుడని. కాబట్టి మీరు వారిలో నుంచి ప్రత్యేకించండి. ఎందుకంటే అక్కడ పాపం ఉంది, అక్కడ అపవిత్రత ఉంది, అక్కడ కామాతురత ఉంది, అక్కడ అభిచారం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, మోసం ఉంది, కపటం ఉంది, వేషధారణ ఉంది, విగ్రహారాధన ఉంది. మీరు వారితో కలిసి ఉండొద్దు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు, మీరు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు, మీరు దేవుని యొక్క ముద్ర వేయబడిన వాళ్ళు, దేవుని ఆత్మతో ముద్రించబడిన వాళ్ళు. మీరు ఎలాగ వారితో కలిసి ఉంటారు? కలిసి ఉండడం అంటే దాని అర్థం వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో ఏం చేయొద్దని కదా దాని అర్థం. వాళ్ళు చేసేటువంటి వాటిలో మీరు పాలిభాగస్తులు కావద్దు. వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ తప్పులో మేము కూడా తప్పట్లేదు బ్రదర్ అని మీరు పాలిభాగస్తులు కావద్దు. వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు ఆ పాపంతో కలిసి మీరు జోడి ఉండకూడదు. వాళ్ళ గోల్స్ వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు. వాళ్ళకి ఆదివారం వస్తే ఏదో వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడికో టూర్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, తిందామంటారు, తాగుదామంటారు. నువ్వు వారితో కలిసి ఉండవద్దు. ఎందుకంటే వాళ్ళకి సత్యమైనటువంటి దేవుడు లేడు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ జీవితమే వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా
వాళ్ళ హృదయానికి ఎలాంటి ప్రేరేపణ వస్తే ఆ విధంగా నడుస్తూ ఉంటారు. కానీ మీరు దేవుని బిడ్డలు, మీకు దేవుడు ఒక రాజుగా ఉన్నాడు, మీకు దేవుని వాక్యం ఉంది. అందుకని ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఏముంటుందంటే, మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించండి. మీరు లోకంలోనే ఉండండి, కానీ లోకంలో మీరు ప్రత్యేకంగా ఉండండి. మీ గురించి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. మీ గురించి మాట్లాడితే ఒక స్పెషల్ ఐడెంటిటీతో మాట్లాడాలి. మీరు ఎవరు అంటే వాళ్ళు గుర్తించగలగాల, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలు. అరే వీళ్ళు మనతో కలవరు అంటే మీన్స్ వీళ్ళు మనం సిగరెట్లు తాగుతుంటే మన దగ్గర రారు, మందు తాగుతుంటే మన దగ్గర రారు, మనం ఏదో చేస్తుంటే రారు. ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఎవరైనా ఆదివారం మిమ్మల్ని ఏదైనా పిలవడానికి వచ్చినప్పుడు, లేదంటే పిలవాలనుకున్నప్పుడు, ఏదన్నా ఒక మీటింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా గ్యాదరింగ్ కానివ్వండి, ఏదైనా పార్టీకి కానీ, అరే నువ్వు రావులేరా అని అనగలుగుతారా? అరే మీరు రారు కదా, సండే చర్చికి వెళ్తారు కదా, మీరు రారు కదా, సరేలే అని మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? లేదు అంటే వాడు ఇంకా గుర్తించకుండా, సరే మనోడు కూడా మనోడేలే అనేటువంటి భావంలో మీ యొక్క ఐడెంటిటీ ఉంది. మీ ఐడెంటిటీ ఎలాగుంది? ఆర్ యూ రియల్లీ ఏ సపరేటెడ్ బీయింగ్? సపరేటెడ్గా ఈయన వాల్యూస్ వేరండి, వీళ్ళ విలువలు వేరు, వీళ్ళ ఆలోచన ధోరణి వేరు, వీళ్ళ వ్యక్తిత్వం వేరు, వీళ్ళు చేసేటువంటి క్రియలు వేరు. వీళ్ళు పరిశుద్ధతను ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వీళ్ళకి దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడు చెప్పింది చేస్తారు. మనం అనుకున్నట్లుగా మన స్వభావంతో వీళ్ళు ఉండరని ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కనబరుస్తున్నామా లేదనేది ఒకసారి మనం జ్ఞాపకం తీసుకోవాలి. మనము లోకంతో కలిసిపోవడానికి కాదు దేవుడు మనల్ని వెలబెట్టి కొంది. ఒక మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆయన స్వరక్తంతో కడిగి శుద్ధీకరించి మరలా ఈ లోకంలోనే పెట్టాడు. ఎందుకు? మనము అనేకులకి జ్యోతుల వలె వెలిగి అనేకులు కూడా ప్రభు ఎత్తుకు తీసుకొని రావడానికి. అంతేగాని మనల్ని దేవుడు శుద్ధీకరించి కడిగి మళ్ళా పెట్టేస్తే మళ్ళీ మనం వెళ్ళిపోయి లోకంలో కలిసిపోవడానికి కాదు, లోకం యొక్క ఆచార వ్యవహారాల్లో కలిసిపోవడానికి కాదు, మనుషుల యొక్క పద్ధతుల్లో, మనుషుల యొక్క మాయోపాయాల్లో పడిపోవడానికి కాదు. మనం మరింతగా ప్రజ్వరిల్లి అనేకులకు దీపంగా ఉండి ప్రభు వైపు వారిని ఆకర్షించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. కాబట్టి దేవునితో నడవడం అంటే ప్రకాశించటం, లోకంలో ప్రకాశించటం, జ్యోతుల వలె వెలగడమే దేవునితో నడవడం. తర్వాత మనం ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. ఇంకొక మాట, దేవునితో నడవడం అంటే వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపులర్ లైఫ్, లేదంటే ఇట్ ఈస్ ఎ మోటివేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్. మనం ఈ రోజున దేవునితో నడుస్తున్నాము అంటే, ఈ క్షణంలో దేవునితో ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే అది యొక్క ఇంపాక్ట్ అనేది రాబోయేటువంటి తరాల మీద పడుతుంది. అంటే మన ముందున్న వారికి ఒక మాదిరి ఉంచుతున్నాము, ఒక మోటివేషన్ ఉంచుతున్నాము. వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవడానికి, వాళ్ళు కూడా దేవునిలో నడవడానికి మన యొక్క నడకే ప్రధానమైనది అని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, హానోకు పాపాన్ని గురించి ప్రకటించాడు, దేవునితో నడిచాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు తెలుసా? హానోకు కుమారుడు మెతుషలే కుమారుడు లెమెకు కుమారుడు నోవాహు. అంటే ఇప్పుడు నోవాహు ఓడను కట్టి ఓడని సిద్ధపరచడానికి గల మోటివేషన్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? తన తాతగారు అయినటువంటి ఈ హనోకుని చూస్తూ వచ్చాడు. హనోకు యొక్క జీవితాన్ని గమనిస్తూ వచ్చాడు. హనోకు దేవునితో నడుస్తున్నటువంటి అనుభవాలను ఈయన పాయింట్ టు పాయింట్ గమనిస్తూ వచ్చాడు. ఈయన ఎలాగా దేవునికి ప్రయారిటీ ఇస్తున్నాడు, ఎలాగా దేవుని విషయాల్లో ఈయన యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉంది, సంఘానికి నేను ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు, అంటే సంఘం లేదనుకోండి చెప్తున్నా, ఎలాగ ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయన గమనించి ఒక రోజున తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు హీ టుక్ ఎ డెసిషన్. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? సడన్గా దేవుడు కనబడి నా కుమారుడా లేదు, ఆల్రెడీ ఈ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్. ఆయన చూశాడు, ఆయన ముందు ఒక మాదిరి ఉంది. దేవునితో నడవడం అంటే ఏంటో ఆయనకు తెలుసుకున్నాడు. దేవునితో నడిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఆయన తెలుసుకున్నాడు. దేవునితో నడిస్తే వచ్చేటువంటి కష్టాలు ఏంటో కూడా ఆయన తెలుసుకున్నాడు. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నోవాహు వంశవానిదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిర్ధారవంతుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి ఎలాంటి మాట వాడారు.
హానోకు ఏ మాట వాడారో పరిశుద్ధాత్ముడు వీరికి కూడా అదే మాట వాడు. నోవాకు దేవునితో నడిచిన వాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అంటే తాత దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నోవా కూడా వాళ్ళ కుమారుల్ని 8 మందిని, వాళ్ళ కుమారులు 3 కొడుకుల్ని 3 కోడల్ని ఆయన రక్షించగలిగాడు. ఎలా రక్షించగలిగాడు? లెమెకు ఎలాగా మాదిరి చూపించాడు నోవాకి, నోవాహు కూడా వాళ్ళ పిల్లలకి మాదిరి చూపించాడు. కానీ నోవాహు దినముల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు విన్నాం. ప్రజలు చెడుతనం అంతా విస్తరించిపోయింది, మంచితనానికి ఎక్కడ చోటు లేదు, భయంకరమైన పాపము, విచ్చలవిడితనము పెట్టేకపోయినటువంటి ఆ దినములలో నోవాహు నోవాహు చెప్పినట్టుగా వాళ్ళు వినటానికి గల కారణం ఏంటి? పిల్లలు కూడా ఆ వాడకలో రావడానికి గల కారణం ఏంటంటే నోవాహు యొక్క జీవితం. నోవాహుని మాదిరి ఎక్కడుందంటే హానోకు యొక్క జీవితం. ఒకసారి ఆలోచించండి, మన జీవితాలు ఎలాంటి మాదిరి మనం మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, మన నైబర్స్లో, మన కొలీగ్స్లో వదులుతున్నాం. నిజంగా మనం చూసి దేవుని యొద్దకు వస్తున్నారా, లేకపోతే మనం చూసి ఈ దేవుడు మాకు వద్దురా బాబు అనేటువంటి పరిస్థితి ఉందా? మన పిల్లలు గమనిస్తున్నారు, మన నైబర్స్ గమనిస్తున్నారు, మన కొలీగ్స్ గమనిస్తున్నారు. మన క్రియల్ని, మన మాటల్ని, మన క్రియల్ని, మన ఎవ్రీథింగ్, మనం చేసేటువంటి ప్రతి యాక్షన్కి వాళ్ళ అబ్జర్వేషన్ ఉంది. వాళ్ళు దేవుళ్ళు రావాలా వద్దనే డెసిషన్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, నీ మాటల మీద ఆధారపడి ఉంటుంది, నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాంటి ఫుడ్ స్టెప్స్ని నీ పిల్లలకు వదులుతున్నావు, ఎలాంటి ఫుడ్ స్టెప్స్ని నీ ముందు తరాలకు వదులుతున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటంటే దేవునితో నడవడం అనేది ఇస్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఇటర్నల్ గ్లోరీ. దేవునితో నడవడం అనేది నిత్యత్వానికి ఒక సిద్ధపాటు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక ఇక్కడ 5వ అధ్యాయంలోనే, ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూసాము 24వ వచనంలో ఏముంది అక్కడ? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో 24వ వచనంలో కూడా 5వ వచనంలో కూడా అక్కడ కూడా సేమ్ ఉండేది. హానోకు దేవునికి ఇష్టడుగా జీవించెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా జీవించెను. ఇది వాస్తవంగా చూడండి, అంటే మనం ఏది కూడా సబ్జెక్టులోని వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాము టైంలో కర్స్ అనౌన్స్ చేయబడింది, శాపం అనేది ప్రకటించబడింది. ఏమి శాపం? పాపం వల్ల వచ్చి జీతము మరణము అని అప్పుడే ప్రకటించబడింది. నువ్వు ఈ పండు తినదిన నిశ్చయముగా మరణిస్తావు, మరణం అనేది లోకం మీదకి వచ్చింది. ఇక్కడ మనం హానోకు జీవితాన్ని చూస్తే, హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవునికి ప్రీతికరంగా ఉన్నాడు. ఈయన జీవితంలో మరణాన్ని మనం చూడం. అందరిలాగా మృతి పొందిన అనే మాట ఈయనకి రాయబడలేదు. ఈయనకి సంథింగ్ స్పెషల్గా రాయబడింది. 2 చోట్ల కూడా కొత్త నిబంధనలో రాయబడింది, పాత నిబంధనలో కూడా ఏమన్నది? అతడు లేకపోయాను, కొనిపోబోయాను అని ఉంది. అంటే వాట్ అబౌట్ డెత్? మరణం గురించి ఏమైంది? చాలామంది పండితులు మేబీ ఆయన ఎత్తబడ్డాడు అనేది చాలామంది నమ్ముతున్నారు. కొంతమంది ఏమో మేబీ ఆయన పదవులా రాశారేమో కానీ నార్మల్ డెత్ అయి ఉంటాడు అని కొంతమంది అంటారు. కానీ ఎక్కువ మంది పండితులు అభిప్రాయపడేది ఏంటంటే ఆయన రేప్చర్డ్ అయ్యాడు, అంటే ఎత్తబడ్డాడు అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే 2 చోట్ల అది రాయబడింది. వేరే వాళ్ళకే మృతి పొందడం రాయబడింది, ఈయనకి మాత్రం ప్రత్యేకంగా రాయబడింది. అయితే నా పాయింట్ ఏంటంటే ఇది ఎప్పుడు జరిగిందంటే ఫ్లడ్కి, ఆ జలప్రళయానికి ముందు ఒక 70 years బిఫోర్ హీ వాజ్ లిఫ్టెడ్ అప్, టేకెన్ అప్, అతడు కొనిపోబడ్డాడు. ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఈయన, యేసుక్రీస్తుతో నడిచిన ఈయన, దేవునితో నడిచిన ఈయన ఒక దశలో నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన జీవితం మరణంతో అంతం కాలేదు, కానీ ఆయన నిత్యత్వంలో ప్రభు దగ్గర ఆయన సదాకాలం ఉండేటువంటి ఆ గొప్ప మహిమలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే దేవుని యొక్క ఉగ్రత అనౌన్స్ చేయబడుతుందో, ప్రళయము, జలప్రళయము, దానికి కొన్ని సంవత్సరాల ముందుగా ఆయన ఎత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు. ఈ రోజుల్లో కూడా సంఘము ఎత్తబడబోతూ ఉంది. తర్వాత దేవుని యొక్క ఉగ్రత, లేదంటే ఆ సెకండ్ కమింగ్ యొక్క ఆ 7 సంవత్సరాల పరిపాలన అనేది రాబోతూ ఉంది. శ్రమలు రాబోతున్నాయి, మహాశ్రమలు రాబోతున్నాయి. అది ఒక సూచనగా ఉంది. దేనికంటే సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు సంఘం ఎత్తబడాలంటే మనం హానోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడి మనం దేని కొరకు సిద్ధపడాలి?
ఆ ఎత్తబడేటువంటి ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. దాన్ని బైబిల్ పరిభాషలో దేవుడి ప్రత్యక్షత, ర్యాప్చర్, ఎత్తబడటం అంటున్నాం. అంటే మనం ఒకరోజు దేవుని దగ్గరికి వెళుతున్నాం, దేవునితో కూడా సదాకాలం ఉండబోతున్నాం, ఆయన మహిమలో ఉండబోతున్నాం, దేవుని యొక్క తీర్పులోనికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉండబోతున్నాం. మరి మనం ఎలా ఉంటున్నాం చూడండి. ఒకసారి నేను చాలాసార్లు చెప్తుంటాను, 2 నిమిషాలు చాలాసార్లు చెప్తుంటాను, ఏమనంటే మనము ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సిగ్గుపడతాం. ఏంటో తెలుసా? దేవా, నిజంగా నువ్వు ఉన్నావా? నిజంగా నీ సన్నిధి ఉందా? నీవు ఉండవని తెలిస్తే ఇంకా జాగ్రత్త పడేవాడిని కదా, అయ్యయ్యో అని చాలా బాధపడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమంటారు కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కొద్ది కాలంలోనే మనం దేవునితో నడిచే అనుభవంలోకి రావాలి. ఎలా నడవాలి? దేవునితో ఎప్పుడు కూడా మనం సహవాసం కలిగి ఉండాలి, ఒక ఇంటిమేసి రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, దేవుని గురించిన తలంపులతో మనం నింపి ఉండాలి. దేవుని గురించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడే మనం ఆయనతో కూడా నడుస్తున్నటువంటి ఒక అనుభవంలోకి వస్తాము. నిజంగా దేవునితో నడవట్లేదంటే ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుపడతాం. నిజంగా మనం తగినంత ప్రార్థన చేయట్లేదు, తగినంత బైబిల్ చదవట్లేదు, ఇది ఏమంటారు, స్పూన్ ఫీడింగ్ కాదు. చర్చిలో స్పూన్ ఫీడింగ్ చేయరు, కొత్త వాళ్ళకి చేస్తారు. మనం ఎదుగుతూ ఉన్నాం, డే బై డే ఇయర్స్ పాస్ అవుతున్నాయి. మరి మన సిద్ధపాటు ఎలాగుంది? హానోకు 300 సంవత్సరాలు కన్సిస్టెన్స్గా దేవునితో నడిచాడు కదా, అలాగా ఆయన కొనిపోబడ్డాడు కదా, అలాగే ప్రభు యొక్క రాకడ త్వరగా ఉంటుంది కదా, కడబోర శబ్దం మోగబోతుంది కదా, మృతులు ఆయన మొదట లేస్తున్నారు, తర్వాత సజీవమైన ముందు మనం కూడా లేచి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోబోతున్నాం కదా. మరి ఆ ఎదుర్కొనేటువంటి అనుభవం ఎలా ఉండబోతుంది మన జీవితాల్లో? మనం సిగ్గుపడతామా, లేకపోతే దేవుని ధైర్యంగా మనం దేవుని ఎదుట ఆనందిస్తూ ఆరాధిస్తూ సంతోషంతో, ప్రభువా ఇదే నేను కోరుకుంది, నిత్యత్వం నీతోనే ఉంటాను ప్రభువా అనేటువంటి ఒక అనుభవంలోకి వెళ్తామా, లేదంటే సిగ్గుపడుతూ దేవుని దగ్గరికి వెళ్తామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునితో నడవడం అనేది ఒక మంచి అనుభూతి, ఒక మంచి సత్యము మనం నేర్చుకోవాల్సింది. హానోకు దేవునితో నడిచాడు, ఆయన కొనిపోబడ్డాడు. కాబట్టి దేవునితో నడవడం అనేది ఒక భాగ్యం. అది ఎవరికి ఇవ్వబడలేదు, నీకు నాకు ఇవ్వబడింది. అందులో ఎన్నో ఆశీర్వాదాలు, సమృద్ధి ఉంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకొని దేవునితో నడవడానికి ఇష్టపడదాం. అదేవిధంగా దేవునితో నడవడం అనేది ఒక తీర్మానం, ఒక కమిటెడ్ డెసిషన్. అదేదో ఆటోమేటిక్గా లేదా అవ్వదు, అదేదో ఎమోషనల్ కాదు, అదేదో ఐడియా కాదు. ఇట్స్ ఎ డెసిషన్, ఇట్స్ ఎ పర్సనల్ డెసిషన్. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం అది. కాబట్టి హౌ ఈజ్ యువర్ డెసిషన్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 3ది మనం చూసేమో దేవునితో నడవడం అనేది ఈ లోకంతో ప్రత్యేకించబడటము, లోకంతో కలిసిపోవడం కాదు. దేవునికి లోకానికి సంబంధం లేదు. దేవుని లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం. దేవుని ప్రేమ లోకంలో లేదు. తర్వాత 4వది చూసేమో దేవునితో నడవడం అనేది మన ముందు తరాలకి, భావి తరాలకి ఇది ఒక మాదిరి. కాబట్టి మనం ముందు తరాలకి ఎలాంటి ఫుట్ స్టెప్స్ని మనం ఇస్తున్నాం, ఎలాంటి అడుగుజాడలు మనం వదిలిపెడుతున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నడవడం అనేది నిత్యత్వానికి సిద్ధపాటు. కాబట్టి దేవుడు మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరచాలి. దేవునితో నడిచేటువంటి ఒక అనుభవంలోకి దేవుడు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.